హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్ దాకా మనం డోకర్ వాల్యూమ్ని కమాండ్ ద్వారా చేయడం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో సపరేట్గా డోకర్ వాల్యూమ్ని క్రియేట్ చేసి కంటైనర్ని కంటైనర్ని క్రియేట్ చేసేటప్పుడు దానికి అటాచ్ చేద్దాం. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో లాగిన్ అవుదాం. తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి మనం ఇమేజ్ నేమ్ ఇద్దాం. ఇమేజ్ నేమ్ వచ్చేసి మనం ఏమిద్దామంటే డోకర్ వాల్యూమ్. దాని తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్ నేమ్ వచ్చేది అమెజాన్ లైనెక్స్ తీసుకుంటున్నాను. దాని తర్వాత అమెజాన్ మిషన్ ఇమేజ్ వచ్చేసి ఫ్రీ టైర్లో ఉండాలి. దాని తర్వాత ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి ట్యూట్యూ మైక్రో, అది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీలో ఉండాలి. దాని తర్వాత కీ వాల్యూ పేర్ ఏమిద్దామంటే ఆప్షన్ ఉంది మనకి, డెమో 1 ఉంటుంది. డెమో 1 కూడా తీసుకుందాం. దాని తర్వాత క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, అది మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇద్దాం. ఆల్రెడీ మనకి చాలా 4 దాకా వచ్చేసాయి. మనం 4 సెలెక్ట్ చేసుకుందాం. అండ్ తర్వాత స్టోరేజ్ సేమ్ అంతే ఉంచేద్దాం. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మర్చిపోవద్దు, మనం ప్రాక్టీస్ చేసిన వెంటనే టెర్మినేట్ చేసుకోండి సర్వర్ని. అది ఎలా టెర్మినేట్ చేయాలో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ టెర్మినేట్ చేసాము, అది చూశారు, కానీ ఈ క్లాస్లో కూడా చూపిస్తాను. మర్చిపోవద్దు, ఎందుకంటే మళ్ళీ బిల్లింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మనకి ఫ్రీ అవర్స్ అయిపోయాయంటే బిల్లింగ్ అనేది వస్తుంది. జస్ట్ వాల్యూమ్ మీద ఈ క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ మీద సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేసి మనకి గిట్ బ్యాష్ ఉంది కదా, ఓపెన్ గిట్ బ్యాష్, ఇట్లా ఫార్వర్డ్ స్లాష్ అని ఉంటే మాత్రం అది రూట్. మీరు ఏం చేస్తారంటే జస్ట్ సిడి క్లిక్ చేస్తే ఇట్లా టిల్డ్ సింబల్ వస్తుంది, ఇది హోమ్ డైరెక్టరీ అని. ఇక్కడ నుంచి సిడి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, అంటే మీ లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి అని దాని మీనింగ్. నా పెన్ ఫైల్ లొకేషన్ వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళా. ఇక్కడ ఇప్పుడు కాపీ చేసిన కమాండ్ని పేస్ట్ చేస్తున్నా. సారీ, ఇది కాపీ అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నా, ఎందుకంటే ఇందాక మీద టిల్డ్ మీద మనం చేసాం కాబట్టి అది కాపీ అయింది. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఎస్, మనం సక్సెస్ఫుల్గా అమెజాన్ లైనెక్స్లోకి వెళ్ళిపోయాం. క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసిన తర్వాత మనం డోకర్ ఇన్స్టాల్ చేయాలి, తెలుసు కదా. ఫస్ట్ సూడో యూజర్కి వెళ్ళాలి. సూడో యూజర్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ డోకర్ -y ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని స్టార్ట్ కూడా చేయాలి. సిస్టమ్ ctl స్టార్ట్ డోకర్ అండ్ ఎంటర్. ఇది ఇన్స్టాల్ అయ్యి స్టార్ట్ కూడా అవుతుంది ఈ కమాండ్ యూజ్ చేస్తే. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పటిదాకా మనం -v యూజ్ చేసుకొని వాల్యూమ్ని అటాచ్ చేసుకుంటూ వచ్చాం డైరెక్ట్ కంటైనర్కి. అలా కాకుండా సపరేట్గా ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసి దాన్ని కంటైనర్కి అటాచ్ చేద్దాం. కాకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంటైనర్కి మనం అటాచ్ చేయలేం వాల్యూమ్, తెలుసు కదా, ఆ కండిషన్ తెలుసు కదా. కాకపోతే మనం క్రియేట్ చేసే న్యూ కంటైనర్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యూమ్ని క్రియేట్ చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. ఆ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసే కంటైనర్కి అటాచ్ చేద్దాం. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. సక్సెస్ఫుల్గా డాకర్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత రన్నింగ్లోకి కూడా వచ్చింది. ఫస్ట్ మనం డాకర్ వాల్యూమ్ని క్రియేట్ చేద్దాం. డాకర్ వాల్యూమ్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే డాకర్ వాల్యూమ్
క్రియేట్, నేను వాల్యూమ్ నేమ్ ఏమి ఇచ్చుకుంటున్నా అంటే వరుణ్ అని ఇస్తున్నా. ఇప్పుడు వరుణ్ అనే వాల్యూమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు వాల్యూమ్ క్రియేట్ అయిందా లేదా అని ఎలా చూస్తాం? డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్. చూడండి, లోకల్లో వరుణ్ అనేది వాల్యూమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ వాల్యూమ్ని మనము క్రియేట్ చేయబోయే కంటైనర్కి అటాచ్ చేద్దాం. దానికి కమాండ్ ఏంటంటే డాకర్, కాకపోతే ఈ వాల్యూమ్లో మనం ఏమిద్దామంటే ఒక కొంచెం డేటాని ఇద్దాం. ఆ డేటా ఎలా ఇస్తాం? అసలు డాకర్ వాల్యూమ్స్ ఎలా ఎక్కడ ఏ లొకేషన్ ఉంటాయో తెలుసు కదా, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టున్నాం. సిడి /var lib docker అండ్ వాల్యూమ్స్. ఈ లొకేషన్లో డోకర్ వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. చూడండి, వరుణ్ అనే వాల్యూమ్ క్రియేట్ అయిందా? సిడి వరుణ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఈ డేటాలో ఈ సిడి అనే ఈ డేటా లొకేషన్లో మనం ఒక ఫ్యూ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. టచ్ అంజి 4 ఫైల్స్, ఒక 4 to 5 ఫైల్స్ క్రియేట్ చేయాలి. తెలుసు కదా ఎట్ ఎ టైం క్రియేట్ చేయాలంటే 1:10. అంటే ఇప్పుడు 10 ఫైల్స్ అనేవి ఎంటీ ఫైల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. క్రియేట్ అయినాయి. అవి చూడాలంటే ఎల్ఎస్ చూసాం కదా. ఇప్పుడు మనం సిడి హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సిడి అని ఇస్తే హోమ్ డైరెక్టరీలోకి వచ్చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ని, ఉబుంటు ఇమేజ్ని తెచ్చుకుందాం. ఆ ఉబుంటు ఇమేజ్లో మన వాల్యూమ్ని అటాచ్ చేద్దాం. అటాచ్ చేసిన తర్వాత ఆ వాల్యూమ్ అటాచ్ అయిందా లేదా చూసి ఈ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా టెక్స్ట్ ఫైల్స్, దాంట్లో ఉన్నాయో లేదో చూడాలి. ఎలా చూస్తాం? దానికి ఒక కమాండ్ ఉంది, డోకర్ రన్ -itd ఇంటరాక్టివ్ మోడ్ విత్ డిటాచ్ -నేమ్ కంటైనర్ నేమ్ ఇచ్చుకోవాలి. CONT కంటైనర్ 1 అని ఇస్తున్నాను. దాని తర్వాత మౌంట్ చేద్దాం. ఈ వాల్యూమ్ని మౌంట్ చేయాలగా. MOUNT మౌంట్ సోర్స్, SOURCE సోర్స్ ఈక్వల్ టు వరుణ్. మన సోర్స్ ఫైల్ వరుణే కదా, సోర్స్ ఇదే కదా. అండ్ టార్గెట్ ఏంటి? మనం కంటైనర్లు ఎక్కడ ఇచ్చుకోవాలనుకుంటున్నాం. టార్గెట్ ఈక్వల్ టు, నేను ఎక్కడ ఇచ్చుకోవాలనుకుంటున్నానంటే హనీ అనే ఫోల్డర్ టార్గెట్. మనకి ఈ వరుణ్ అనే సోర్సు టార్గెట్ హనీ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. అంటే ఈ వాల్యూస్ అన్నీ అక్కడ మనకు కనిపించాలి. స్పేస్ ఉబుంటు అని ఇస్తున్నా, అంటే ఇమేజ్ నేమ్ ఇస్తున్నా. అండ్ ఎంటర్. చూడండి, ఈ ఉబుంటు మనకి డౌన్లోడ్ అయింది ఇమేజ్. దాని తర్వాత ఈ సోర్స్ అనేది అక్కడ అటాచ్ అయింది. అది మన ఇమాజినేషన్. ఇక్కడ అటాచ్ అయింది లేదో ఎలా చూడాలి? ఫస్ట్ మనము ఇప్పుడు డోకర్ ఇది రన్నింగ్ స్టేట్లో ఉందో లేదో చూద్దాం. కంటైనర్ పిఎస్ ఇది మనకి పర్ఫెక్ట్గా రన్నింగ్ స్టేట్లో ఉంది. దీంట్లోకి వెళ్దాం. డోకర్ EXEC -IT కంటైనర్ 1 తర్వాత బ్యాష్ అని ఇస్తున్నాను. దీంట్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు LS అని ఇస్తున్నా. LS ఇస్తే మనకి ఈ వాల్యూము క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత చూడండి, మనము డెస్టినేషన్ ఏమని ఇచ్చాం? హనీ అని ఇచ్చాం. డెస్టినేషన్ హనీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఉందో లేదో చూద్దాం. సిడి హనీలోకి వెళ్దాం అండ్ LS. చూడండి, మనం ఏ వాల్యూస్ అయితే ఇక్కడ 10 క్రియేట్ చేసామో పైన సేమ్ వాల్యూస్ ఇక్కడికి వచ్చాయా? అంటే మనం వాల్యూమ్స్ని ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం అటాచ్ చేయొచ్చు. ఇక్కడ మీకు సేమ్ మల్టిపుల్ డౌట్స్ వస్తాయి. ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే
జస్ట్ కమెంట్ చేయండి, మీకు క్లారిఫైడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సిడి హోమ్ డైరెక్టరీకి వచ్చాను. దీని తర్వాత వాల్యూమ్స్ని మనం డాకర్ ఫైల్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఈ డాకర్ వాల్యూమ్ని రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎలా రిమూవ్ చేస్తావు? సింపుల్గా దానికి కూడా ఒక కమాండ్ ఉంది. డాకర్ వాల్యూమ్ ఆర్ఎం. అండ్ ఏ వాల్యూమ్ ఇచ్చావు నువ్వు? అసలు ఏ వాల్యూమ్ క్రియేట్ చేసావు? వరుణ్ అనే వాల్యూమ్ కదా, వరుణ్ అని ఇచ్చుకుంటావు వాల్యూమ్ని, కానీ క్రియేట్ కాదు, డిలీట్ కాదు. ఎందుకు కాదు అంటే నీ వాల్యూమ్ని నువ్వు ఏ కంటైనర్ కన్నా యూజ్ చేస్తూ ఉన్నావు, ఆ యూజ్ చేసే కంటైనర్ రన్నింగ్ స్టేట్లో ఉంది ఆల్రెడీ. ఇది ఎగ్జిస్టింగ్ కంటైనర్కి అటాచ్ చేసి ఉంటే అది డిలీట్ కాదు. కాబట్టి ఫస్ట్ నువ్వు వాల్యూమ్ని డిలీట్ చేయాలన్నా కానీ కంటైనర్ని డిలీట్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు వాల్యూమ్ని డిలీట్ చేయగలవు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు ది కంటైనర్ క్రియేట్ చేసినా కానీ వాల్యూమ్ ఎగ్జిస్టింగ్గానే ఉంటుంది. మనం లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం ఇది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూమ్ని డిలీట్ చేయాలని మనం డిలీట్ చేయలేకపోయాం. ఎందుకు? వాల్యూమ్ ఈజ్ ఇన్ యూజ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ కంటైనర్కి ఏ వాల్యూమ్ అటాచ్ చేసి ఉందో ఎలా తెలుసుకుంటావు? మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం. ఎలా? డాకర్ ఇన్స్పెక్ట్ అంటే చూడడం అని, కాంటాక్ట్ ఏదంటే మన కంటైనర్ నేమ్. డాకర్ ఇన్స్పెక్ట్ చూడండి. ఇన్స్పెక్ట్ మనం ఎంటర్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. వాల్యూమ్ మనం వాల్యూమ్స్లో చూసుకోవాలి. వాల్యూమ్స్ ఎక్కడ ఉంది? కాన్ఫిగ్ వాల్యూమ్స్ మౌంట్. చూడండి మౌంట్, మనం ఇప్పుడు మౌంట్ చేసాం కదా వాల్యూమ్ని. వరుణ్ అనే వాల్యూమ్ని చేసాం. మన డేటా అంతా ఇక్కడే ఉంటుంది. నువ్వు రియల్ టైంలో కూడా ఈ డేటా అనేది అంతా ఇదే పాత్ లిబ్ డాకర్ వాల్యూమ్స్లో నీ వాల్యూమ్ ఉంటుంది, అందులో డేటా ఉంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ కంటైనర్ డిలీట్ అయినా కానీ నీ డేటా ఏదన్నా ఉంటే ఈ వాల్యూమ్లో నుంచి మళ్ళీ మనం అటాచ్ చేసుకోవచ్చు క్రియేట్ చేసే న్యూ కంటైనర్కి. దానికోసం ఇది మోస్ట్ యూస్ఫుల్ అన్నట్టు మన వాల్యూమ్స్ కాన్సెప్ట్ అనేది. దాని తర్వాత ఇప్పుడు మనం నేనేం చెప్పాను, డాకర్ ఫైల్ ద్వారా కూడా మనము వాల్యూమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది ఎలా క్రియేట్ చేస్తామని చూస్తాం. ఫస్ట్ డాకర్ ఫైల్ ముందు ఇది క్లియర్ చేద్దాం. క్లియర్ vi డాకర్ ఫైల్ వచ్చేసింది. ఇన్సర్ట్ మోడ్ ఫ్రమ్ ఉబుంటు. మనం క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి, స్మాల్ లెటర్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది. కాకపోతే మనం సింటాక్స్ అనేది ఫాలో అవుదాం. ఫ్రమ్ ఉబుంటు. ఇక్కడ వాల్యూమ్కి కాంపోనెంట్ ఏంది తెలుసు కదా, వాల్యూమే మనకి కాంపోనెంట్. వాల్యూమ్ ఇక్కడ డబుల్స్ కోడ్స్లో నేను ఏ వాల్యూమ్ ఇస్తున్నా అంటే సాయి అనే వాల్యూమ్ని ఇస్తున్నా, సాయి. ఓకే, అండ్ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ అండ్ WQ అండ్ సేవ్. ఇప్పుడు ఈ డాకర్ ఫైల్ని బిల్డ్ చేద్దాం. డాకర్ బిల్డ్ -t ఏం నేమ్ ఇస్తున్నా? డాక్ ఫైల్ అని ఇస్తున్నా. ఇమేజ్ నేమ్ కరెంట్. బిల్డ్ అయిపోయింది. దీన్ని రన్ చేద్దాం. డాకర్ రన్ -itd -name డాకర్ ఫైల్ con కంటైనర్ అని
ఇచ్చుకుంటున్నాను. మీరు మీకు నచ్చినట్టు ఏమైనా ఇచ్చుకోవచ్చు. అంటే కంటైనర్ నేమ్. ఈ కంటైనర్ నేమ్‌ని దేని నుంచి మనం క్రియేట్ చేస్తున్నాం? ఇమేజ్ నేమ్ ఇచ్చుకోవాలి. మనం ఏమి ఇచ్చాం? డాక్ ఫైల్ అనే ఇమేజ్ ఇచ్చుకోము కదా! ఎంటర్. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ రన్నింగ్ ఏమున్నాయో చూద్దాం. ఇవి 2 మనకు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం రీసెంట్‌గా దేన్ని క్రియేట్ చేసాం? దాంట్లోకి వెళ్దాం. డాకర్ EX EC -IT ఇంటరాక్టివ్ మోడ్ డాకర్ ఫైల్ కంటైనర్ ఐఫన్ బ్యాష్ అని ఇస్తాం. అంటే బ్యాష్లో మన టెర్మినల్ మోడ్ ఓపెన్ చేస్తున్నట్టు బ్యాష్ అండ్ ఎల్ఎస్ ఇద్దాం. ఇక్కడ మనకు సాయి అనేది ఉందా లేదా చూద్దాం. చూడండి, సాయి అనేది ఉంది. సిడి సాయి ఉందా? సేమ్ ఇంతే. ఇప్పుడు ఎల్ఎస్ ఇద్దాం. ఏమైనా ఉన్నాయో లేవు. సిడి అంటే హోమ్ డైరెక్టరీ EXIT ఎగ్జిట్. ఇప్పుడు డాకర్ వాల్యూమ్స్ చూద్దాం. డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్. సో నాట్ వాల్యూమ్స్, వాల్యూమ్. ఇక్కడ మనకి డాకర్ ఫైల్ ద్వారా క్రియేట్ అయింది ఒకటి, మనం మాన్యువల్గా క్రియేట్ చేసిన వాల్యూమ్ ఒకటి, 2 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఈ వాల్యూమ్ ఉందా లేదా మన లొకేషన్లో. తెలుసు కదా మన లొకేషన్ ఏంటి, ఏది? సిడి అంటే వాల్యూమ్స్ ఉండే లొకేషన్. వేర్ లిబ్ డాకర్ అండ్ వాల్యూమ్స్. ఎంటర్. ఎల్ఎస్ చూడండి, సేమ్ వాల్యూమ్ ఉందా? ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం. సిడి 889 అని టైప్ చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఎల్ఎస్. ఈ డేటాలో మనం ఏదైతే ఇస్తామో అది మనకి అక్కడ మన సాయి ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలి. అది చూద్దాం. TOUCH టచ్ సాయి కర్లీ బ్రేస్ 1:10.pdf 10 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఎల్ఎస్ ఇస్తున్నా చూడండి. 10 ఫైల్స్ ఉన్నాయా? క్లియర్ చేస్తున్నా ఫస్ట్, మిగతా అంత క్లమ్జీ లేకుండా. ఎల్ఎస్ ఇస్తున్నా. 10 ఫైల్స్ ఉన్నాయా? ఇప్పుడు మనము ఆ కంటైనర్లోకి వెళ్దాం. సిడి డాకర్ PS కంటైనర్ నేమ్ గుర్తులేదు కాబట్టి చూద్దాం. డాకర్ ఫైల్ కాన్ కదా, దాంట్లోకి వెళ్దాం. డాకర్ EXEC -IT డాకర్ ఫైల్ CON and bash mode. ఎంటర్. LS సిడి సాయిలోకి వెళ్దాం. సిడి సాయి ఎంటర్. ఎల్ఎస్. సారీ, మై బ్యాడ్. సాయి డాకర్ లీప్ డాకర్ అండ్ వాల్యూమ్స్ ఎల్ఎస్. అసలు ఈ కంటైనర్కి ఏ వాల్యూమ్ అటాచ్ అయిందో చూద్దాం. డాకర్ ఇన్స్పెక్ట్ తెలుసు కదా, ఇన్స్పెక్ట్ డాకర్ ఫైల్ CON.
ఇక్కడ వాల్యూమ్స్ చూద్దాం. వాల్యూమ్ config mount volume, రైట్, సేమ్ ఉంది కదా. 48 BC DB1 48. దీంట్లో ఏది ఉందో అదే కదా మనకు కనిపించాల్సింది అసలు. యాక్చువల్గా మనం docker cd var lib docker volumes ls ఇదే కదా మనకు ఉంది. చూడండి 1 BC 48 1 BC 48 1 BC 48 సేమ్ ఉంది. cd 89 1 BC 48లోకి వెళ్దాం. ls cd, సారీ మనం డేటా ఎక్కడ క్రియేట్ చేసామంటే ఇక్కడ క్రియేట్ చేసాం. మనం డేటా క్రియేట్ చేయాల్సింది ఎక్కడ, ఇన్సైడ్ డిడి డేటాలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ డేటాని మనం రిమూవ్ చేస్తున్నాం. rm ఏంది సాయి 1.10.pdf అన్నీ ఎంటీ ఉన్నాయి, రిలీజ్ చేయాలన్నా అని అడిగింది. అయిపోయిన తర్వాత క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తున్నా. క్లియర్ అయిపోయినాయి. అంటే ఫోర్స్ఫుల్, అది ఎందుకో మనకు అడగలేదు కాబట్టి మనం ఫోర్స్ఫుల్గా మొత్తం క్లియర్ చేసేసాం. సిడి ఐఫోన్ డేటాలోకి వెళ్దాం. ఇక్కడ మనం యాక్చువల్గా క్రియేట్ చేయాల్సింది డేటాలో మనం ఏం చేసామంటే అవుట్ సైడ్ ద డేటా క్రియేట్ చేసాం. అందువల్ల మనకి ఇది రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం. TOUCH టచ్ సాయి క్లియర్ చేస్తున్నాం. మళ్ళీ ఇది క్లియర్గా మీకు అర్థం కావడానికి క్లియర్ టచ్ సాయి 1.10.pdf అండ్ ఎంటర్ అండ్ ls. చూడండి 10 మనం డేటాలో క్రియేట్ చేసాం. ఇప్పుడు సిడీలోకి వెళ్ళండి. అంటే సిడి అంటే హోమ్ డైరెక్టరీ. సిడి అంటే ఇస్తే ఆటోమేటిక్గా మన హోమ్ డైరెక్టరీ ఏది ఉందో అక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇక్కడి నుంచి మనం docker ps అంటే మనకి రన్నింగ్ స్టేట్లో ఉన్న డోకర్ ఫైల్ ఏది, మనం డోకర్ ఫైల్ ద్వారా క్రియేట్ చేసింది ఇదే కదా. దాంట్లోకి వెళ్దాం. docker exec-it docker file కంటైనర్, సారీ బ్యాష్ అని ఇవ్వాలి. బ్యాష్ మనం కమాండ్ రాంగ్ ఇచ్చాం. docker ఓకే, ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ls ఇద్దాం. ls ఇచ్చిన తర్వాత ఇక్కడ సాయి అనే వాల్యూమ్లోకి వెళ్తాం. సిడి సాయి అండ్ ls. చూడండి మనం ఇప్పుడు డేటా రిప్లికేట్ అయిందా. మనం డాకర్ ఫైల్ ద్వారా వాల్యూమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం. దాన్ని ఆటోమేటిక్ కంటైనర్కి ఎలా అటాచ్ అయిపోయింది ఆటోమేటిక్గా. తర్వాత మనం డేటా అనేది ఎలా ఇచ్చుకోవాలో చూసాం రిప్లికేటెడ్. ఈ విధంగా చూసాం. ఇప్పుడు డాకర్ వాల్యూమ్ని డిలీట్ చేయాలంటే మనకు రన్నింగ్ స్టేట్లో ఇందాక డిలీట్ కాలేదు కదా, మనము కంటైనర్ స్టాప్ చేసి రిమూవ్ చేయడానికి చూద్దాం. docker తెలుసు కదా, రన్నింగ్
కంటైనర్స్ని స్టాప్ చేయాలంటే కమాండ్ తెలుసు కదా, డాకర్ స్టాప్ ఆర్ కిల్ అని వాడచ్చు. స్టాప్ వాడితే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, కిల్ అయితే ఇమీడియట్గా స్టాప్ అయిపోతాయి. డాకర్ పిఎస్ -a అండ్ క్యూ. క్యూ అంటే డాకర్ ఐడి తీసుకుంటుంది అండ్ ఎంటర్. ఓ సారీ, మనం ఇన్సైడ్ కంటైనర్లో ఉన్నాం, మనం ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవుదాం. క్లియర్ డాకర్ పిఎస్ ఇద్దాం. డాకర్ పిఎస్ డాకర్ కిల్ అంటే ఇవి రన్నింగ్లో ఉన్నాయి, వీటిని ఆఫ్ చేద్దాం. డాకర్ కిల్ డాకర్ పిఎస్ -AQ ఎంటర్. రెండు స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం డాకర్ ఏదైనా రన్నింగ్లో ఉన్నాయా. పిఎస్ నో రన్నింగ్ స్టేట్. డాకర్ పిఎస్ -A అంటే ఎగ్జిట్ ఏదైనా ఉన్నాయి. ఇప్పుడు డాకర్ వాల్యూమ్ని డిలీట్ చేయడానికి చూద్దాం. డాకర్ వాల్యూమ్ ls. ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు వీటిని డిలీట్ చేయగలుగుతాం. డాకర్ వాల్యూమ్ rm ఏంది వరుణ్. మనం స్టాప్ చేసిన దీన్ని మనం డిలీట్ చేయలేం. చూడండి క్లియర్గా చెప్తుంది, ఎందుకంటే మనకు అటాచ్ చేసి ఉంది. దాన్ని సింపుల్గా మనం స్టాప్ చేసాం కానీ డిలీట్ చేయలేదు. కాబట్టి వీటిని రిమూవ్ చేయాలంటే బిఫోర్ మీరు కంటైనర్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు కంటైనర్ రిమూవ్ చేయాలంటే ఎలా, డాకర్ rm డాకర్ ps-aq ఎంటర్. రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం డాకర్ ఏమైనా ఉన్నాయా. పిఎస్ రన్నింగ్లో లేవు. డాకర్ ps-aq ఏమున్నాయి, లేవు, మొత్తం డిలీట్ చేసాం. ఇప్పుడు డాకర్ rm వాల్యూమ్ rm వరుణ్ డిలీట్ అయిపోయింది. డాకర్ వాల్యూమ్ చూద్దాం. ls చూడండి ఒకటే ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. డాకర్ వాల్యూమ్ rm జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం. దీన్ని ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇది కూడా సేమ్ కమాండ్ యూజ్ చేద్దాం. డాకర్ వాల్యూమ్ ls. ఈ విధంగా మనం డాకర్ వాల్యూమ్స్ని రిమూవ్ చేయొచ్చు. అంటే రన్నింగ్ స్టేట్లో ఉన్నదానికి మనం ఆల్రెడీ రన్నింగ్ స్టేట్లో ఉన్నదానికి వాల్యూమ్ని అటాచ్ చేయలేం. మనం ముందుగా వాల్యూమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వాల్యూమ్ని మనం క్రియేట్ చేయబోయే కంటైనర్కి అటాచ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి నువ్వు యూజ్ చేసిన తర్వాత వాల్యూమ్ని కంటైనర్ డిలీట్ చేసేదాకా ఆ వాల్యూమ్ని డిలీట్ చేయలేవు. ఈ విధంగా మనం వాల్యూమ్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. ఈ వాల్యూమ్స్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కమెంట్ చేయండి, మీకు క్లారిటీగా ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.